ఇంతకుముందు ట్రైబ్యునల్ గా ఒక ముస్లిం లా ఎక్స్పర్ట్ మెంబర్ ఉండేవారు. ఇతను ఇస్లామిక్ అధికార పరిధి ఆధారంగా తీర్పులిచ్చేవాడు. అలాగే ట్రైబ్యునల్ నిర్ణయమే ఫుల్ అండ్ ఫైనల్ డెసిజన్ గా ఉండేది. కానీ సవరణ బిల్లు తర్వాత ముస్లిం లా ఎక్స్పర్ట్ ని తీసేసి అతనికి బదులు ప్రెజెంట్ లేదా ఫార్మల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉండబోతున్నాడు. ఇంతకుముందు ఇస్లామిక్ లీగల్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకుని ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు న్యాయాధికారి చట్టపరమైన లీగల్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకుని తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చివరిగా రెండు ముఖ్యమైన ప్రశ్నలను డిస్కస్ చేద్దాం. అందులో ఒకటి, ఈ వక్ఫ్ అనేది ఒక రిలీజియస్ ఇష్యూనా లేక ప్రాపర్టీ ఇష్యూనా? అంటే ఈ వక్ఫ్ అనేది ఒక మతపరమైన సమస్య లేకుంటే ఆస్తికి సంబంధించిన సమస్య? ఈ వక్ఫ్ అనేది ఒక ముస్లిం పర్సనల్ లా, ఒక మతమైన ఇస్లాంకి సంబంధించిన ప్రిన్సిపల్. కానీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ విషయాలు వేరు. అలాగే ఈ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఇంకా ఈ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వీళ్ళ పనేంటంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్ గా మేనేజ్ చేయడం ఇంకా డెవలప్ చేయడం. కాబట్టి వక్ఫ్ అనేది ఒక మతపరమైన విషయం, ఒక మతానికి సంబంధించిన ప్రిన్సిపల్ అది. కానీ ఈ స్టేట్ వక్ఫ్ బోర్డ్ అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వీటికి మతానికి ఎలాంటి సంబంధము లేదు. ఈ వక్ఫ్ ప్రాపర్టీని కరెక్ట్ గా మేనేజ్ చేయడానికి రూపొందించిందే వక్ఫ్ యాక్ట్. ఇది ఒక రిలీజియస్ ఇష్యూ కాదు, ఒక ప్రాపర్టీ ఇష్యూ.